వైఎస్ఆర్సీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నమోదైన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, అంబటి మురళీకృష్ణ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, అలాగే అంబటి మురళీకృష్ణ. కేసులతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని తేల్చి చెప్పారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా పోలీస్ హెరాస్మెంట్ తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ గ్రామ వైస్ సర్పంచి ఆత్మహత్య చేసుకుంటే పలకరించడానికి వస్తే ఇన్ని కేసులు పెడతారు మా మీద. ఎంతమంది అండి? 1300 మంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్ చేశారు. దేనికో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆ జనాన్ని అరికట్టడం కోసం కాదు, ఎవ్వరు వెళ్ళడానికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అని కాపలాలు కాశారు. ఆగారా? మీరు ఇచ్చినటువంటి నోటీసులు లెక్క చేశారా? ప్రజలు వచ్చేశారు, మా మీద కేసు పెట్టారు. ఎంతమంది మీద తెలుసా? 113 మంది మీద. ఈ 113 మంది మీద కేసు పెడితే ఆ కేసు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, దానిలో పేర్లు కూడా ఇచ్చారు. కాసు మహేష్ దగ్గర నుంచి నేను అందరిని ఎంక్వైరీ చేశా, చూసా పేర్లు. సత్యనపల్లి అందరూ ఉన్నారు, ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ. మన చల్లంచెల్ల సాంబశివరావు, అచ్యుత, మన కొమిరిపూడి భాస్కర్ రెడ్డి, ఇట్లా అందరూ ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ 113 మందిని ఐడెంటిఫై చేసి కేసు పెట్టారు. ఏం చేస్తారా కేసు పెడితే? మీరేమైనా మమ్మల్ని భయపెడుతున్నారా? కేసులకు భయపడేటటువంటి తత్వం ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసులు పెట్టాలి, అణచాలి అనేటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మీరు ఆంక్షలు పెట్టండి, ఆంక్షలు మేము తిరస్కరిస్తేనో, మేము ఆంక్షలు పాటించకపోతేనో ఆ చట్టబద్ధమైన కేసులు పెట్టండి, ఎదుర్కొంటాం. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట. ఇంకా నేను మర్డర్ కేసు పెడతానల్లా డెడ్ బాడీ దొరకంగానే. ఏమిటా మీ బెదిరింపులు? నాకు అర్థం కాదు. మీరు ఎవరు? మీరు ఐపీఎస్ ఆఫీసర్లు, మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టి అణచాలని మీరు ప్రయత్నం చేస్తే అణిగిపోయేంత అమాయకులు మేము. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, మణికంఠ, ఆయన హరీష్ కుమార్ గుప్తా, ఇదంతా ఒక కోటరీ అయ్యి పోలీసుల్లాగా వ్యవహరించడం లేదు, వాళ్ళే రౌడీలాగా వ్యవహరిస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం. ఎన్నాళ్ళు నడుస్తుందో కూడా చూస్తాం. లోకేష్ రాజ్యం ఎన్నాళ్ళు నడుస్తుందో కూడా చూస్తాం. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా లేరు. కొందికి రాటు తేలుతారు, ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తారు.